మాస్టర్స్ ఈరోజు కథ వినే ముందు తప్పకుండా మీరు నిన్నటి కథ వినండి ఒకసారి. దానికి కంటిన్యూయేషనే ఈరోజు. కంటిన్యూయేషన్ అంటే 2 వేరు వేరు కథలైనా 2 కలిపి చెప్పుకోవాల్సిన కథలు. జంట కథల్లాగా. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆహ్, భగవంతుడి గురించి. అయితే నిన్న మనం చెప్పుకున్న కథలో భగవంతుడు ఎలా వచ్చి కాపాడతాడో అని మనము తెలుసుకున్నాం. కానీ ఈరోజు కథలో ఏంటంటే భగవంతుడు ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? మనం ఎక్కడ చూస్తాడు భగవంతుడు? అసలు ఎక్కడ చూస్తాడు? ఏం చేస్తాడు? అన్నది మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే భగవంతుడు ఏం తెలుసుకోవాలంటే మనకు ఫస్ట్ ఏం తెలియాలి? అసలు భగవంతుడు ఉన్నాడా? లేదా? అన్న నమ్మకం మనకు తెలియాలి. కదా! అసలు ఉందా? లేదా? అన్నది మనకు తెలియాలి. సో, ఇవన్నిటికి సమాధానాలు ఇవి ఒక్కొక్కసారి మనకి కొంతమంది అడుగుతూ ఉంటారు. మనం ఎంత నమ్మినా, మన నమ్మకాన్ని కూడా డౌట్ పడేలాగా కొంతమంది మనని డైరెక్ట్‌గా అడుగుతూ ఉంటారు క్వెషన్‌లు. అది ఆన్సర్ చెప్పడం చాలా కష్టం. సో, దానికి సమాధానమే ఈరోజు కథ. అయితే ఒక ఊర్లో ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు అంటే ఆయన కృష్ణదేవరాయల్లాగా కాలంలో లాగా ఆ టైంలో, ఆ టైంలో ఆయన చక్రవర్తి కాబట్టి ఆయన ఆహ్, పెద్ద రాజు కాబట్టి అంటే చాలా ఆహ్, రాజ్యాల్ని ఏలారు కాబట్టి ఆయన కింద ఉన్న సామంత రాజులుంటారు కదా! ఆళ్ళ దగ్గర గూడా ఇట్లానే ప్రతి ఆహ్, ఆ రాజుల దాంట్లో, ఆ రాజుల సభలో చాలామంది పండితులు, గాన కచేరీలు అవన్నీ జరిగేవి. అప్పట్లో ఆ కల్చర్ ఉండేది. అంతా బాగా కవులుండేవారు. తర్వాత అట్లా అన్ని రకాలుగా ఉండేవారు. కళాపోషణ ఉండేది బాగా. అట్లానే ఈ రాజు దగ్గర ఈ ఈ మనం చెప్పుకునే సామంత రాజు అంటే చిన్న రాజు, పెద్ద రాజేం గాదు. చిన్న రాజు. ఆళ్ళ దగ్గర గూడా అదే కల్చర్ ఉండేది. ఏంటంటే అడిగేవారనమాట. వాళ్ళు దాంట్లో అంత అంత పండితులు వీళ్ళందరూ ఉండేవారు. మామూలు మంత్రులు, సైన్యాధిపతులే గాకుండా ఆహ్, మ వీళ్ళందరూ గూడా ఉండేవారు. ఏంటంటే మన పండితులు, జ్యోతిష్యులు ఇట్లా చెప్పేవాళ్ళందరూ ఉండేవారు. ఒక పండితుడు ఎవరైతే ఉన్నారో ఈ రాజుగారికి రైట్ హ్యాండ్ అనమాట. అంటే ఇగ రాజుగారి కుడి చెయ్యి. ఏది చేయాలన్నా ఆ పండితుడిని అడిగే చేస్తాడు. మంచి రోజు చూసుకొని జేయడము, లేకపోతే ఏది దానాలు, ధర్మాలు చేయాలని అన్నీ పండితుడే చేస్తాడు. ప్రతిదానికి ఆ పండితుడు కూడా చాలా మంచోడు. చాలా మంచోడు. ఆశ లేదు, ఏమీ లేదు. మంచిగా ఉన్నాడు. అతనేంటి ఏది చెప్పినా దైవ నిర్ణయం, దైవ దైవమే దైవానుగ్రహం అట్లానే అనేవాడనమాట. దైవం, దైవం, దైవం అనే అనేవాడు. అనంగానే ఒకరోజు ఈ రాజుకి ఈ పండితుడి మీద పరీక్ష పెట్టాలని ఎందుకో ఒక డౌట్‌లాగా వచ్చింది. ఇతను పండితుడు నిజమేనా? లేకపోతే ఎవరైనా చెప్పున్నారో రాజుకి ఈ పండితుడి గురించి. పండితుడు పిలిచి సభలో అందరి ముందు అడుగుతాడు పండితుడిని పిలిచి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. క్వెషన్స్ అడుగుతాను నేను. ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలు అడిగిన దానికి సమాధానం చెప్తే నీకు సీనియర్ పొజిషన్, ప్రమోషన్ ఇస్తాను. లేదంటే నీకు ఉద్యోగం పోతది. నిన్ను వెలివేస్తాను రాజ్యం నుంచి అంటాడు. నువ్వు ఇంకెక్కడికైనా ఎళ్లి బ్రతుకు. ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అవి నీకు సంబంధించిన ప్రశ్నలు. నువ్వు కరెక్ట్‌గా చెప్పలేకపోతే ఇంక నువ్వు ఇక్కడ అవసరం లేదు మాకు అని అంటాడు. ఎందుకో అట్లా బెదిరించడమో, భయపెట్టడమో, బ్లాక్‌మెయిలింగో ఏదో అనుకోండింక. అయితే ఇతనికి అర్థం కాదు. సడెన్‌గా నన్ను కుడి చెయ్యి అని నమ్మే రాజుగారు సడెన్‌గా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? అసలు ఏం క్వెషన్స్ అవి? నేనేమైనా తప్పు చేశానా? పని తప్పు చేశానా? లేకపోతే నా మీద ఏమైనా అభాండం ఉందా? లేకపోతే ఎవరైనా ఏమైనా అబద్ధాలు చెప్పారా? నేనేమైనా చెప్పానా? అని ఆలోచిస్తుంటే అప్పుడు అంటాడు రాజుగారొచ్చి, "నీ 3 ప్రశ్నలేంటంటే, భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు ఎవరిని చూస్తున్నాడు? భగవంతుడు ఏమి చేస్తాడు? భగవంతుడిని ఎక్కడున్నాడు చూడగలమా? ఓకే. భగవంతుడు ఎక్కడున్నాడు అని దానికి నువ్వు అన్ని చోట్ల ఉన్నాడు అట్లా సమాధానం క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్పాలి నువ్వు. మనం ఏమంటాం ఎవరంటే, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఇది సర్వాంతర్యామి ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. చూపించు అంటే ఏం చేస్తాం? అది. నాకు అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇంకోటి భగవంతుడు ఎక్కడ చూస్తాడు? ఎవరిని చూస్తాడు? ఎటు చూస్తాడు? నాకు తెలియాలి. అన్ని చోట్ల ఉన్నాడంటే మరి ఎక్కడ చూస్తాడు? అటు చూస్తాడా? ఇటు చూస్తాడా? ఎట్లా తెలుస్తది నాకు? మూడోది భగవంతుడు ఏం చేస్తుంటాడు?
ఇవన్నీ మనము ఆధ్యాత్మికంలో, పురాణాల్లో, ఉపనిషత్తుల్లో నేర్చుకున్నాం ఆల్రెడీ. భగవంతుడు సర్వాంతర్యామి. ఎక్కడంటే అక్కడుంటాడు. అన్నీ మన విశ్వమంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన అందరిని చూస్తాడు. పిల్లిని చూస్తాడు, ఎలుకని చూస్తాడు, చీమని చూస్తాడు, మనుషుల్ని చూస్తాడు. అందరిని చూస్తాడు. ఎవ్వరిని వదిలిపెట్టడు. సో, అది చూస్తాడని మనకు తెలిసినప్పుడు మనమెందుకు ప్రూవ్ జేయాలి వేరే వాళ్ళకి అని మనకనవసరం. అందుకనే భగవంతుడు నమ్మిన వాళ్ళున్నారు. నమ్మని వాళ్ళు గూడా అంతే మందున్నారు. కాకపోతే మనమేంటి, ఆ నమ్మని వాళ్ళే నమ్మించే ప్రయత్నం చేద్దాం అనుకుంటాం. కానీ అది అనవసరం మూర్ఖత్వం. ఈయనకి అర్థమైంది పండితుడికి. ఈ రాజుగారికి ఏదో ఇప్పుడు ఏంటో ఏదో ఆహ్, పెట్టుకున్నాడు మనసులో. నన్ను ఈ రాజ్యం నుంచి తరిమేద్దామని పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇలాంటివి ఆన్సర్ చేయలేని ప్రశ్నలు చాలా కష్టం. ఎంత జ్ఞానం ఉన్నా చెప్పడం కష్టం. సో, అందుకే ఏం చేస్తాడు, సరే నాకు వారం రోజులు టైం ఇవ్వండి అంటాడు. సరే నువ్వు తీసుకో వారం రోజులు టైం తీసుకో. వెళ్ళు ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఆలోచించి నన్ను తీసుకురా. నాకు సమాధానం చెప్పు అంతే చాలు అంటాడు. సరే అని ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళంగానే ఈ పండితుడు చాలా మంచివాడు. చాలా మంది పిల్లలకి చాలా బోధించేవాడు. పాఠాలు చెప్పేవాడు, అన్నీ చెప్పేవాడు. అట్లానే ఈ పండితుడి దగ్గర ఒక ఆయన దగ్గర పనిచేసే ఇంటి దగ్గర పని వాళ్ళుంటారు గదా! ఆ పని చేసే పిల్లవాడొకడు ఎప్పుడు పండితుడితోటే ఉండేవాడు. తిరిగేవాడు. అన్ని పనులు చేసేవాడు, తిరిగేవాడు. పండితుడు ఆహ్, చెప్తుంటే చదువు గూడా నేర్చుకున్నాడు. అతనికి కూడా బ్రాహ్మణుడు కాకపోయినా ఇంట్లో పనిచేసే పిల్లవాడు, ఆ పిల్లవాడు ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. అతనంటే పండితుడికి చాలా ఇష్టం. ఈ పండితుడు కూడా ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఇద్దరికీ పరస్పరంగా బాగా గౌరవం. ఒకళ్ళ మీద ఒకళ్ళ గౌరవం, ఇష్టం గూడా. కొడుకులాగా చూసుకునేవాడు ఈ పండితుడు. ఇంటికెళ్ళంగానే ఆ పిల్లవాడు అడుగుతాడు, "ఏమైంది? ఎందుకిలా ఉన్నారు? డల్‌గా ఎందుకున్నారంటే" చెప్తాడు. ఇది ఇది అయిందంటే. "ఓహ్! సింతేనా? దీని గురించా మీరు భయపడేదంటే" "ఓ సింతేనా అంటావేంట్రా? ఇదంతా మన ఉపనిషత్తుల్లో సారాంశం ఇదంతా. నేను రాజుగారికి ఎట్లా చెప్పేది? ఎన్నో ఉపనిషత్తులు, ఎన్నో బుక్కులు చదివితే మనకు అర్థమైన సారాంశం ఇది. అది ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాము రాజుగారికి? ఆయనేం చదువుకోలేదు గదా అట్లా. ఆయనకేం అర్థమవుతది? నేనేం జెప్తాను? పద్యాలు పాడి చెప్పాలా? కథల్లాగా చెప్పాలా? ఎట్లా జెప్పాలి? నాకు అర్థం గావట్లేదంటే, మీరు వదిలిపెట్టేయండి దాని గురించి. నేనున్నా గదా! నేనెళ్లి జెప్తాను మీకు. మీరెందుకు అదేంట్రా నువ్వు 16, 17 ఏళ్ళు కూడా లెవ్వు. నువ్వెళ్లి ఏం మాట్లాడతావు రాజుగారితోటి అంటే, మహా అయితే ఏమవుతది? రాజుగారు వెలేస్తారు. మీ దగ్గర విద్యుంది. ఈ ఊరు గాకపోతే ఇంకో ఊర్లో ఎళ్లి బ్రతుకుదాం. కానీ ఛాలెంజ్‌నయితే తీసుకోండి. ఎట్లైనా తీసుకొని ఛాలెంజ్‌ని ప్రూవ్ చేద్దాం మనం. ఈ పరీక్షను ప్రూవ్ చేద్దాం. ఎందుకంటే ఇన్ని రోజులు చదివిన దానికి విలువ ఉండాలి గదా! అని అంటాడు. అనంగానే వీడేదో ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడసలు వీడికేదో తెలిసేమో అని చెప్పి, సరే నువ్వెళ్లి చెప్పు అంటాడు. మర్నాడు పొద్దున సందేశం పంపిస్తాడు ఈ పండితుడు. ఈ సమాధానాలు చెప్పడానికి నేనవసరం లేదు. నా శిష్యుడున్నాడు. అతనే చెప్తాడు మీకు. అసలు ఇంత చిన్న వాటి గురించి నేనెందుకు రావడం మళ్ళీ? ఆయన చెప్తాడు. అతని ఆన్సర్‌లు మీకు నచ్చకపోతే నాకు పంపించండి అంటాడు. అనేదో రాసి పంపిస్తాడు చీటీ. ఎళ్ళంగానే ఆ రాజుగారు అడుగుతాడు. "ఏడి మీ గురువేరి" అంటే, "ఇట్లా ఆయన అవసరం లేదు. నేను ఆన్సర్‌లన్నీ నా దగ్గరున్నాయి. నేను చెప్తాను" అంటాడు. అని అంటాడు. సరే చెప్పు అంటే, "ఈరోజు నేను గురువుని. అయితే నేను చెప్పే పొజిషన్‌లో ఉన్నా, మీరు వినే పొజిషన్‌లో ఉన్నారు. మీరందరూ వింటున్నారు నా ఆన్సర్‌లని. వెయిట్ చేస్తున్నారు. అందుకని నేను మీ స్థాయిలో కూర్చుంటాను. మీ మీ స్థానంలో నేను కూర్చుంటాను. మా గురువుగారి స్థానంలో మీరు కూర్చోండి. లేకపోతే ఇంక వేరే దగ్గర కూర్చోండి. మీ స్థానంలో ఎందుకంటే నేను ఇవాళ పెద్ద. నేను చెప్పిందే మీ మీ ఎవ్వరికీ తెలీదు ఆన్సర్‌లు. మీకు చెప్పింది నేను చెప్పింది మీరు వినాల్సిందే." అనంగానే ఆ పిల్లవాడిని చూసి రాజుగారికి చాలా ఉత్సాహమేసింది. అరే! భలే కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు, చకచకా మాట్లాడుతున్నాడు. సరే ఆన్సర్స్ తెలియాలి గదా! ఇప్పుడు ఆయనకి రాజుగారికి. ఈ ఆతృతతో ఉన్నాడు ఆన్సర్‌లేంటి తెలుసుకోవాలని. అయితే సరే కూర్చోవడమేగా కూర్చుంటా. నువ్వు కూర్చో సింహాసనంలో కూర్చో. నా ఆన్సర్‌లకి చెప్పు అంటే, సరే కూర్చుంటా అని వెళ్లి కూర్చున్నాడు ఆ అబ్బాయి. కూర్చోంగానే చెప్పు ఇప్పుడు ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పు. ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పు. అంటే ఫస్ట్ క్వెషన్ ఏంటి? భగవంతుడు ఎక్కడున్నాడు? ఎందుకు కనిపిచ్చడు? అయితే సరే నేను చెప్తానండి అంటాడు. ముందు నాకు అన్నిటికంటే ముందు పెద్ద గంగాళంలో పాలు తీసుకురండి అంటాడు. పాలు తీసుకొస్తారు. ఓకే. నాకు నేను పాలల్లో వెన్న జేయాలి. ఇప్పుడు నాకు ఈ పాల నుంచి వెన్న జేయాలంటే, ఈ పచ్చి పాల నుంచి వెన్నెక్కడి నుంచొస్తది? పాలు మరగబెట్టాలి. మీగడ కట్టాలి. కట్టిన తర్వాత తీయాలంటే, సరే మరగబెట్టి తీసుకురండి నేను వెయిట్ జేస్తా అంటారు. పాలను మరగబెట్టి తీసుకొస్తారు. సరే ఇప్పుడు వెన్నేది అంటారు. వెన్నేది అంటే, మరి ఇంకా టైముంది, ప్రాసెసుంది. మీగడ తీయాలి.
మీగడ తీసి పాల మీద మీగడ, పెరుగు మీద మీగడ అన్నీ తీసి దాన్ని వెన్నగా చేయాలి. పాలలోంచి వెన్న అవ్వదు అంటే, మరి ఇందాకే అన్నావుగా పాలలోంచి వెన్న అవుతుంది అని. మరి ఇప్పుడేమో పాలలోంచి వెన్న అవ్వదంటే, పాలల్లోంచి వెన్న అవుతుంది. కానీ దానికొక ప్రాసెస్ ఉంది. నే ఒక ఒక పద్ధతుంది అని అంటాడు రాజుగారు. మరి పద్ధతి ఉన్నప్పుడు మరి ఆ పద్ధతి ఉందని తెలిసినప్పుడు ఇప్పుడు నేను నమ్మాలా ఆ పద్ధతిని అని అడుగుతాడు ఈ పిల్లవాడు. అవును నమ్మాలి. ఎందుకు నమ్మాలి? ఇప్పటిదాకా నీకంటే ముందు వేల మంది పాలు తోడబెట్టారు, పెరుగు తోడబెట్టారు, వెన్న చేశారు. కదా! వెన్న చేశారు అంటే అంతమంది చేసినప్పుడు అది నిజమే కదా! నమ్మాలి కదా! నువ్వు చెయ్యకపోయినా నేనెప్పుడు చేయలేదంటాడు ఆ పిల్లవాడు. నువ్వు చేయలేదు. చాలా మంది చేశారు. నువ్వు తినే పెరుగు వచ్చింది అలానే, నువ్వు తినే వెన్నొచ్చింది కూడా అలానే. ఓహో! అవునా! అయితే పాలల్లో నుంచే వెన్నొస్తుంది. కరెక్టే పాలల్లోంచే వెన్నొస్తుంది. అప్పుడు అడుగుతాడు. ఈ ఈ పిల్లవాడు పాలల్లో నుంచి వెన్నొస్తుందని ఎవరో చేశారు. ఆల్రెడీ నిరూపించబడింది అని నన్ను నమ్మమంటున్నారు. భగవంతుడి గురించి ఎంతో మంది ఎన్నో సార్లు చెప్పారు. మరి మీరెందుకు నమ్మట్లేదు? భగవంతుడిని చూపించమని ఎందుకు అడుగుతున్నారు? ఎలాగైతే పాలల్లో వెన్నుందో సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉన్నాడు. మీరెందుకు ఆ మాటను నమ్మట్లేదు? ఎందరో మంది ప్రూవ్ చేశారు. మనం మళ్ళీ కొత్తగా ఎందుకు మళ్ళీ ప్రూవ్ చేయాలి? ఆల్రెడీ ప్రూవ్ చేసేసి కథలు రాసి, పురాణాలు రాసిన వాళ్ళున్నారు. మళ్ళీ ఇప్పుడు మీరొచ్చి కొత్తగా ప్రూవ్ చేయమని ఎందుకంటున్నారు? మీకు కనిపించలేదు భగవంతుడు ఇప్పటిదాకా. అందుకని. కాకపోతే ఆ భగవంతుడు కనిపించిన వాళ్ళు బోలెడు మందున్నారు మీకంటే ముందు. అనంగానే రాజుగారికి ఆన్సర్ నచ్చింది. సమాధానం నచ్చింది. కరెక్టే, కరెక్టే నువ్వు చెప్పింది అని. సరే మరి మీ భగవంతుడు ఎల్లప్పుడూ ఎక్కడ అన్ని చోట్ల ఉన్నాడు కదా! ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాడు మీ భగవంతుడు? చెప్పు నాకిప్పుడు ఇంతమందిలో ఉన్నారు కదా! భగవంతుడు ఎక్కడ చూస్తున్నాడు మరి? అంటే, సరే దీనికి సమాధానం చెప్తాను అంటాడు. అనేసి ఒక దీపం తీసుకురండి అంటాడు. దీపం తీసుకొస్తాడు. దీపం తీసుకొచ్చినప్పుడు ఆ దీపం ఎటువైపు చూస్తుంది అంటాడు. ఎటువైపు చూడడం ఏంటి? దీపం అన్ని చోట్ల చూస్తుంది. వెలుతురు అన్ని వైపులా ఉంది గదా! మరి దీపం అన్ని వైపులా ఉన్నప్పుడు దీపాన్ని కనిపెట్టిన దీపాన్నిచ్చిన మనకి అగ్ని ఇచ్చిన అగ్నిదేవుడు గాని, మన దేవుడు గాని ఎన్ని చోట్ల చూడలేడు? ఆయన చూడలేడా అన్ని చోట్ల? ఈ ఒక్క దీపం వల్ల మీ సభంతా గూడా వెలుగొచ్చింది. ఆ దీపం వల్ల. మరి ఆయన దీపం వల్ల అన్ని చోట్ల కనిపిస్తది ఆయన దీపం. ఎక్కడైనా మనం చూడొచ్చు ఆయన దీపం అనంటాడు. ఆ ఆన్సర్ గూడా బాగా నచ్చింది. 2 క్వెషన్‌లయిపోయినాయి. మూడో క్వెషన్ భగవంతుడు ఏం జేస్తాడు? ఇంతమందిని చూస్తున్నాడు కదా! అసలు ఏం జేస్తాడు? అంటే, "ఇంకా మీకు అర్థం కాలేదా ప్రభు" అంటాడు. "ఏంటి అర్థమయ్యేది చెప్పు" అంటాడు. "రోజు సింహాసనం మీద కూర్చునే మిమ్మల్ని వేరే కుర్చీలో కూర్చోబెట్టారు. కింద కూర్చునే నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడు. భగవంతుడు అదే చేస్తాడు. తెలివి లేని వాళ్ళకి తెలివినిస్తాడు. జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం అందజేసే ప్రయత్నం చేస్తాడు. అహం ఉన్న వాళ్ళని అహం తొలగిస్తాడు. అలానే ఈ ఓడల్ని బళ్ళు చేస్తాడు. బళ్ళని ఓడలు చేస్తాడు. నీకున్న మనస్థితి వల్ల. అంటే నీకున్న మన మనస మీ తత్వం వల్ల. నువ్వు ఒకవేళ మంచి భావనలతో, మంచి తత్వంతో ఉంటే నీకు మంచి జరుగుతది. లేదంటే ఇది నువ్వేమో మీరు రాజైనా సరే మా పండితుడిని, మా మా గురువుగారిని ఇబ్బంది పెట్టాలని కావాలనే ప్రశ్నలడిగారు. మీ భావన మంచిది కాదు. అందుకనే భగవంతుడు ఈరోజు నన్ను మీ మీ పొజిషన్‌లో కూర్చోబెట్టాడు. ఇలానే మీరు కంటిన్యూ చేసుకుంటూ పోయారనుకోండి, ఇంకెవరో వచ్చి మీ పొజిషన్‌ని లాక్కెళ్ళిపోతారు. అందుకనే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి అని ఆ పిల్లవాడు రాజుగారికి చెప్తాడు. రాజుగారు నిర్ఘాంతపోతాడు. ఇంత ఉపనిషత్తుల్లో ఉన్న సారాంశాన్ని మొత్తం చెప్పేసావురా నువ్వు ఈ 3 ప్రశ్నల్లో. ఈ ఆధ్యాత్మిక మొత్తంలో గూడా నువ్వు ఇంత మంచిగా స్వీకరించావు. అంటే ఎరుక వచ్చేసింది నీకు. ఈ ఈ ఈ జీవితం మీదే ఎరుక వచ్చేసింది నువ్వు. నీకు ఇంకేమి నేర్చుకోవాల్సిందేం లే. నీకు ఆల్రెడీ వచ్చేసింది. నీకు జ్ఞానం వచ్చేసింది అని చెప్పి ఆ పండితుడిని గూడా పిలిపించి క్షమాపణలు చెప్పి మనస్ఫూర్తిగా ఇద్దరిని మంచి పొజిషన్ పెట్టి మంచి ఉద్యోగం ఇస్తాడు అతని సభలోనే. అయితే మనం తెలుసుకోవాల్సిందేంటంటే భగవంతుడు మనం ఒక స్థితిలో ఉన్నప్పుడు ఆ పండితుడిలాగానే భయపడిపోతాం. ఏం చేస్తాడు భగవంతుడు కనిపించడు, ఇక్కడుండడు, ఎక్కడుండడు, అసలు ఏమైనా చేస్తాడా మనకి అని ఆలోచిస్తాం. ఆలోచించంగానే మనం ఏమనుకుంటాం భగవంతుడు ఏదో మన స్థితిలో ఇట్లా వదిలేసి ఆయనకాయన ఎళ్ళిపోయాడు అనుకుంటాం. ఎప్పుడు చూస్తూనే ఉంటాడు భగవంతుడు. నిన్నటి కథలో కూడా
ఆ పిల్లవాడు ఏమి చేయనప్పుడు ఏమన్నాడు? మనసులో అనుకోనుంటాడు భగవంతుడే చూసుకుంటాడులే ఇంక నేను ఇంకింతకన్నా ఏం చేస్తాను? నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఆ పిల్లవాడు. అసలు ఏమి చేయలేని స్థితి. 16, 17 పిల్లవాడు ఆ గూండాని ఎట్లా కొడతాడు? కానీ భగవంతుడు వదిలేసాడా? వదిలేయలే. కాళ్ళు, చేతులు విరిగిపోయేలాగా చేశాడు. జమీందారు బావమరిదికి నిన్న కథలో. అలానే ఈరోజు ఈయన క్వెషన్‌లు అడిగినప్పుడు దానికి ఎందుకు లింక్ ఉందని చెప్పానంటే, భగవంతుడు ఎల్లప్పుడూ ఎక్కడా కూడా లేడు అని అనుకోవడానికి లేదు. ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. మన చుట్టూనే ఉంటాడు. ప్రతి చోట ఉంటాడు. ఆహ్, దోమలో ఉన్నాడు, చీమలో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, మొక్కలో ఉన్నాడు, రాయిలో గూడా ఉన్నాడు. లేకపోతే రాళ్ళ మధ్య నుంచి మొక్క ఎట్లా వస్తది? అసలు దానికి సహకారం ఎవరిచ్చారు ఆ మొక్కకి? అక్కడ రాళ్ళ మధ్యలో ఎంత కొంచెం మట్టిలో నుంచి గూడా మొక్కలొస్తాయి మనకి. ఎట్లా వస్తాయి? భగవంతుడు అన్నిటిని చూస్తుంటాడు. అందరి మొరల్ని వింటున్నాడు భగవంతుడు. ఆ విశ్వం వింటుంది. అందుకనే మనము ఒకవేళ ఎప్పుడైనా సరే మనం పరిస్థితుల్లో ఉంటే కంప్లీట్ సరెండరెన్స్. మనం భక్తిని భగవంతుడిని కలిపేసి అహంతో ఇలాంటి ప్రశ్నలడుగుతాం. మనమే చాలా సార్లు నిలదీసే క్వెషన్‌లడుగుతాం కావాలని. ఎందుకంటే భగవంతుడు మనకి తిరిగి సమాధానం చెప్పడు అన్న ధైర్యం. అదే భగవంతుడు మనకు కనిపిస్తాడు, తిరిగి సమాధానం ఇస్తాడంటే అందరూ వణికి కూర్చుంటాం. అమ్మో! భగవంతుడు చెప్తాడు మనకి ఆన్సర్ చెప్తాడు అని. మనకు ఆన్సర్స్ వేరే రూపంలో వస్తాయి కాబట్టి మనకేంటంటే ధైర్యం. మనం ఏదైనా క్వెషన్ అడగొచ్చు భగవంతుడిని. ఎన్నైనా తిట్టొచ్చు. "నువ్వెందుకిలా చేసావు? ఎందుకలా చేసావు?" అని అనొచ్చు. మన టీ మనకు మార్కులు తక్కువొస్తే టీచర్ దగ్గరికెళ్లి అడుగుతామా? ఎందుకు ఇట్లా చేశావు? నువ్వెందుకు చేశావు? నువ్వు మంచివాడివి గాదు. నేను నాశనం అయిపోవడమే నీకు కావాలి అని టీచర్‌ని ఎదిరిస్తామా? లెక్చరర్‌ని ఎదిరిస్తామా? తిరిగి లాగిపెట్టి కొడతారు. స్కూలు నుంచి సస్పెండ్ చేసి పారేస్తారు అట్లాంటి క్వెషన్‌లు అడిగితే. భగవంతుడు అట్లా చెయ్యడుగా. ఎంత మనం అన్నా గూడా ప్రేమనే ఇస్తూ ఉంటాడు. తిరిగి ప్రేమ, ప్రేమ, ప్రేమ. భగవంతుడి దగ్గరున్నది అన్‌కండీషనల్ లవ్. ప్రతి ఒక్క మనిషి మీద విపారమైన ఇష్టం. చాలా ఇష్టం. మరి అంత ఇష్టం ఉన్న భగవంతుడు మననెందుకు చెడు చెడు చేస్తాడు మనకి? ఎందుకు మనని హింసిస్తాడు? హింసించడు. మనం చేసుకున్న స్థితికి మనమే కారకులం అని తెలుసుకోవాలి. మనం ఇన్ని క్లాసులు చెప్పుకున్నాము. ఆల్మోస్ట్ 80 క్లాసుల దాకా అయినాయి. ఇన్ని క్లాసుల్లో కూడా మనం తెలుసుకోవాల్సిందేంటి? మనం ఏ స్థితిలో ఉన్నామో భగవంతుడు కారణం కాదు. మన స్థితికి మనమే కారకులం. ఆ జమీందారు బావమరిది నిన్న కథలో అంత సఫర్ అవ్వాడు. అంత మంచాన్నెక్కాడు. అంటే దానికి కారణం ఎవరు? అతనే. అతను లాగకపోయుంటే, ఆ పిట్టలు లాక్కోకపోయుంటే, అతని పనాయన చేసుకునేవాడు. ఈయన పని ఈయన చేసుకునేవాడు ఈ పిల్లవాడు. అతను బాధపడ్డాడు, ఏడ్చాడు కాబట్టే కదా భగవంతుడు ఆ రూపంలో వచ్చాడు. అంటే పంపించాడు ఒకళ్ళని. ప్రతినిధిని భగవంతుడు. అందుకనే మాస్టర్స్ మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిందేంటంటే భగవంతుడు ఎల్లప్పుడూ అన్ని చోట్ల ఉన్నాడు. మనకు కనిపిచ్చడు. ఆ రూపం మనకు కనిపిచ్చదు. పాలల్లో నుంచైనా రావచ్చు భగవంతుడు, వెన్నలో నుంచైనా రావచ్చు. అంతే. సో, అందుకు మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే భగవంతుడు ఎల్లప్పుడూ మన చుట్టే ఉన్నాడు. భగవంతుడి దీపం. ఆయన ఆయన దీపంలోనే మనమంతా ఈ విశ్వమంతా ఉంది. అలానే బళ్ళని ఓడలు చేసే శక్తి భగవంతుడు మాత్రమే ఉంది. అంటే ఏంటి? ఆయన మననేదో చేస్తాడని గాదు. మన కర్మలని గుర్తు చేసి, నాయనా నువ్విది చేశావు గాబట్టే నువ్విక్కడికొచ్చావు అని ఆయన చెప్తాడు. ప్రేమగా చెప్తాడు. మనకేమో ఆ ప్రేమ నచ్చదు. కఠినంగా అనిపిస్తది. అందుకనే ఒక్కొక్కసారి మనం భగవంతుడి మీద కూడా కక్ష పెట్టుకుంటాం. గానీ, ఈరోజు ఈ కథ విన్నాక మీ మీ ఆలోచన విధానం మారుతుందని కోరుతూ, భగవంతుడిని మనస్ఫూర్తిగా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గానీ, మీ ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా, మీరు భర్తలు కొట్టుకొని చచ్చిపోతున్నా, అంటే ఇక మేమెందుకు కలిసుండాలి అన్నంత స్టేజ్‌లో ఉన్నా, ఆ! ఎలాంటి ఆరోగ్య ఆహ్, ఇబ్బందులున్నా, భగవంతుడు ఏదో రీజన్ లేకుండా చెయ్యడు ఇవన్నీ. అందుకని మనస్ఫూర్తిగా భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేయండి. మనం లేసి ఈరోజు ఊపిరి పీల్చుకొని ఈరోజు క్లాస్ వింటున్నాం. క్లాస్ వింటున్నామంటేనే ఎంతో అదృష్టం. ఎంతోమంది ఇంత జ్ఞానాన్ని అందరూ పొందరు. కొంతమందికి ఎవరో టైం వచ్చిన వాళ్ళే వింటారు ఇదంతా కూడా. సో, అందుకని మాస్టర్స్ అన్నీ విన్నాం గాబట్టి, చక్కగా ఇంక భగవంతుడు ఉన్నాడా లేదా అని నమ్మకం పోగొట్టుకోకుండా భగవంతుడున్నాడు. తప్పకుండా ఉన్నాడు. మనతో పాటే ఉన్నాడు. మనకు అవసరం వచ్చినప్పుడు మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. మన కర్మలు మనమే తీర్చుకోవాలి. ఆయన తీర్చడు. కాకపోతే చెయ్యి పట్టుకొని మనం ముందుకు నడిపిస్తాడు. "రా నేనున్నాను. ధైర్యంగా ఉండు" అని ఉన్నాడు. గీతలో చెప్పింది గూడా అదే.
ప్రతిరోజు ప్రతి దగ్గర మీరు ఏ కథ తీసుకున్నా, ఏది ఏ ఉపనిషత్తులు తీసుకున్నా, ఏ వేదాలు తీసుకున్నా, ఆధ్యాత్మికంలో ఎక్కడైనా మనం భగవంతుడిని దండం పెట్టుకోమన్నది కూడా అందుకే. ఎందుకంటే మనని చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. నీ కర్మకాలం ఉంది. ఈ కర్మకాలంలో నన్ను తిట్టడం ఆపేసి నేను చెప్పింది విను. నా తత్వాల్ని ఫాలో అవ్వు. నేను చెప్పిన తత్వాలన్నీ కూడా గమనించు. ఎరుకలో ఉండు. నేను నిన్ను నడిపిస్తాను. నువ్వు చేయవలసిందల్లా నేను చెప్పిన మాట విని అడుగు ముందుకు వెయ్యి. ఆ చెప్పిన మాట వినాలి, మనకి ఆయన చెప్పింది మనకు అర్థం కావాలి అంటే చేయవలసింది ధ్యానం. అప్పుడే మనము ఆ విశ్వంతో, ఆ మహాదేవునితో, జగన్మాతతో అనుసంధానం అవ్వగలం. సో అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ కథ విన్నారు కాబట్టి చక్కగా మనం ఇంకా ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ పొజిషన్లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రైట్గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు రెండు మూసుకోండి. అలాగే పడుకుని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని వేలల్లో వేలు పెట్టుకొని కళ్ళు రెండు మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ కానీ, పాజిటివ్ ఎనర్జీ కానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు
అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీ ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు
మీతో పాటు ఉన్న ఆ భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయచిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు
ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా
అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణలు కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్ట దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.